వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీకెండ్ లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. హైదరాబాద్లో కూడా కేసులు మెల్లగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు అమెరికా, సింగపూర్లో డెల్టా వేరియంట్ హడలు పుట్టిస్తోంది. కోవిడ్ కలకలం దీనికి సంకేతం. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా? ప్రజల నిర్లక్ష్యమే కొంపముంచుతోందా? దేశంలో వరుసగా రెండో రోజు 40,000కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ కల్లోలం రేపుతోంది. అలాగే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మొత్తం కేసులు 3.15 కోట్ల మార్కును దాటాయి. కేరళలో 22,000 కేసులు, మహారాష్ట్రలో 6,857 కేసులు బయటపడ్డాయి. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఈ రెండు రాష్ట్రాలదే సగానికి పైగా వాటా ఉంటోంది. కోవిడ్ ధాటికి గత 24 గంటల్లో 640 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.22 లక్షలకు చేరింది. కేరళలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా 22,000 పైచిలకు కరోనా కేసులు నమోదయ్యాయి. గత 2 నెలల డేటాను పరిశీలిస్తే ప్రతిరోజు 10,000కు పైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో పాజిటివిటీ రేటు 11.3% ఉంది. ఇప్పుడు దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా కేరళలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళనకరంగా మారింది. కోవిడ్ నెంబర్స్ తక్కువ ఉన్నా ఇది ఇనిషియల్గా మనకి దేనికి మేబీ థర్డ్ వేవ్ ఇనిషియల్ స్టేజ్లో మనం ఉన్నా కూడా ఇది మనకి ఎక్కువగా అయ్యి మరణాలుగా ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది కోవిడ్ మల్టీఫ్యాక్టోరియల్, అంటే కోవిడ్ వైరస్ దాని కెపాసిటీ పెంచుకుంది. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లంగ్ ఎక్కువగా ఉంది. కేరళలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం జూలై 31, ఆగస్టు 1న 2 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. కరోనా మరణాల రేటు అతి తక్కువగా నమోదైందని, తొలి 2 వేవ్ల సమయంలో కితాబులు అందుకున్న కేరళ ఈసారి కరోనా హాట్స్పాట్గా మారుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది కేరళ. గత కొన్నాళ్లుగా అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత కొన్నాళ్లుగా కేసుల సంఖ్య పెరుగుతున్న కేరళలో 3వ వేవ్ దాదాపు వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. గమనించాల్సిన అంశం ఏంటంటే దేశంలో సెకండ్ వేవ్ కూడా ఇలా ఒక రాష్ట్రం నుంచే ప్రబలింది. అప్పుడు మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలోనే మహారాష్ట్రలో 10,000, 20,000 స్థాయిలో కేసులు నమోదవుతూ వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా దేశమంతా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు కేరళలో కూడా అలానే కేసుల సంఖ్య తగ్గింది. కానీ పెద్దగా సమయం లేకుండానే ఇప్పుడు అక్కడ రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా 20,000ను దాటేయడంతో ఇక నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆందోళనకరంగా మారింది. కేరళలో ఇలానే కేసుల సంఖ్య పెరుగుతూ పోతే 3వ వేవ్ దాదాపు ప్రారంభమైనట్టేనా? అది ప్రారంభమైతే 3వ వేవ్ ఒట్టి కేరళతోనే ఆగుతుందా? ఇతర రాష్ట్రాలకు ఈ వేవ్ పాకుతుందా? లేక వైరస్ కొత్త వేరియంట్ ఏదైనా ఇలా మళ్లీ కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతుందా? ఇవే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. అయితే ఇప్పుడు కేరళలో కేసులు పెరగడం వెనుక అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కూడా ఒక కారణంగా నిలుస్తోంది. బక్రీద్ అంటూ ఫుల్ రిలాక్సేషన్ ఇచ్చింది సర్కార్. ఆ ప్రభావమే ఇప్పుడు కేరళలో కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమా అనేది కూడా తేలాల్సి ఉంది. కేరళలో కేసులు చూస్తే దాదాపుగా 20,000 ప్లస్ పాజిటివ్స్ వస్తున్నాయి. టోటల్గా 40,000 ప్లస్ ఉంటే ఇండియా వైడ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ పాజిటివ్స్ అంతా కేరళలో ఉన్నాయి. సో నెంబర్ వైజ్ ఎక్కువగా ఉన్నట్టు. కేరళలో కరోనా విజృంభణ తరుణంలో కేంద్ర ప్రభుత్వం వైద్య బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ నేతృత్వంలోని 6 సభ్యుల వైద్య బృందం త్వరలో కేరళ చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. కరోనాపై పోరులో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహాయపడనుంది. కేసులు పెరుగుతుండటంతో కరోనా మార్గదర్శకాలను మళ్లీ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆగస్టు 31 వరకు నిబంధనలను పొడిగించింది. కరోనా పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సూచించింది. 5 అంచెల మార్గదర్శకాలకు కట్టుబడాలని సూచించింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్రం ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కూడా నిబంధనలను పాటించాలని పేర్కొంది. వరుసగా పండుగలు వస్తున్న తరుణంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలను సడలించే వెసులుబాటును ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కల్పించింది. కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా, కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. పండుగల సీజన్లో కరోనా కేసులు పెరగకుండా నిరంతరం దృష్టి పెట్టాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆ లేఖలో సూచించారు. కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా సమసిపోలేదని, ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం మరోసారి హెచ్చరించింది. మనం అలసిపోయి ఉండొచ్చేమో గానీ వైరస్ కాదని హెచ్చరించింది. దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ కోవిడ్ కట్టడిపై నిర్లక్ష్యం వహించొద్దని దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. దేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా ముగిసిపోలేదని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యాక్సిన్ పంపిణీపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చైర్మన్ వికే పాల్ స్పష్టం చేశారు. వైరస్ తీవ్రత తగ్గినట్లు కనిపించిన జిల్లాల్లోనూ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి రేటు మళ్లీ పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలతో పాటు కేరళలోనూ వైరస్ తీవ్రత పెరగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడం, వైరస్ కట్టడి చర్యలు చేపట్టడం రెండే మార్గాలు మన ముందున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లన్నీ పూర్తి స్థాయిలో గ్యారంటీ ఇవ్వనప్పటికీ వైరస్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా కాపాడతాయని పేర్కొన్నారు. ఇక మరణం సంభవించే ప్రమాదం దాదాపుగా లేనట్లేనని వికే పాల్ వెల్లడించారు. వైరస్ విస్తృతంగా మార్పులకు గురి కావడం ఆందోళన చెందాల్సిన విషయమే అంటున్నారు నిపుణులు. వీటి వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్కు గురి కాని వారికి వైరస్ బారిన పడే ముప్పు మరింత పెరుగుతుంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. కరోనా తొలి దశ కూడా పండుగల సీజన్లోనే వచ్చిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మెగా డ్రైవ్ను జూన్ నెలలో ప్రారంభించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 44 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో దాదాపు 9.9 కోట్ల మందికి 2 డోసులు ఇవ్వగా మిగతా వారికి 1 డోసు ఇచ్చినట్టు తెలిపింది. హైదరాబాద్లో కరోనా చాప కింద నీరులా మళ్లీ పెరుగుతోంది. కొద్ది రోజులుగా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గాంధీ ఆసుపత్రికి మళ్లీ కరోనా బాధితుల సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గాంధీ ఆసుపత్రికి రోజుకు 50 వరకు సివియర్ కరోనా కేసులు వస్తున్నాయి. కరోనా వార్డు బాధితులతో నిండిపోయింది. వారం క్రితం వరకు గాంధీలో రోజుకు 20 వరకు మాత్రమే కరోనా అడ్మిషన్లు నమోదయ్యాయి. కాగా మళ్లీ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో వరుస పండుగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2 రోజుల్లో 206 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 5 రోజుల్లో 3 సార్లు కరోనా కేసులు 100 దాటాయి. గత శనివారం 147 కరోనా కేసులు నమోదవగా బుధవారం 99 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇక తాజాగా 108 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో గత 24 గంటల్లో 657 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. టిమ్స్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2వ దశ ముగిసిందన్న నిర్లక్ష్యానికి తోడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు శుభకార్యాల్లో లెక్కకు మించి పాల్గొంటుండడం కూడా కేసుల పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే 3వ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. నిజానికి మే నెల వరకు అల్లాడించిన కరోనా ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఇక 2వ దశ ఖతమైపోయింది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఓ నిర్ణయానికి వచ్చేశారు. భౌతిక దూరం, మాస్కులు వంటి వాటిని పక్కన పెట్టేశారు. హైదరాబాద్లో 40% మంది మాస్కులు ధరించడం లేదని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల ముందు వరకు గాంధీ ఆసుపత్రికి రోజుకు 10 కేసులు రాగా ఇప్పుడు 30 నుంచి 40 వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 361 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 199 మంది కోవిడ్ రోగులు కాగా 162 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు. టిమ్స్లో 50 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీకి వస్తున్న రోగుల్లో 75% మందికి వెంటిలేటర్పై చికిత్స అందించాల్సి వస్తోంది. కొత్త వేరియంట్లతో రీఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నా మహమ్మారి మళ్లీ సోకుతోంది. ముంబైలో వైద్యురాలు 13 నెలల్లో 3 సార్లు కరోనా బారిన పడ్డారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సైతం వైరస్ సోకింది. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. మనం ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో రిలాక్సేషన్ అనేది ఉండకూడదు. అండ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, సో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వ్యాక్సిన్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం చేయగలిగితేనే మనం త్వరగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవటము, అట్లాగే ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కరోనా మన జీవితాలను శాసిస్తోంది. కోవిడ్ ఆంక్షల్లో బందీగా మారిన జనం మళ్లీ సాధారణ స్థితికి ఎప్పుడు వెళతామని ఆశగా ఎదురుచూస్తున్నారు. టీకాలతో కోవిడ్కు చెక్ పెట్టి మళ్లీ మామూలు జీవితం గడపొచ్చని ఆశపడుతున్నారు. కానీ కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కరోనా వైరస్ సాధారణ జనజీవనంలో భాగమైపోతుందని, ప్రపంచవ్యాప్తంగా దీని ఉనికి ఉంటుందని పేర్కొన్నారు. వ్యాధులతో మానవజాతి పోరాడడం కొత్తేమీ కాదు. కానీ ఈ వైరస్ కొన్ని నిర్దిష్ట సవాళ్లను విసురుతోంది. కరోనా వైరస్ జనజీవనంలో సాధారణ వ్యాధిగా మిగిలిపోతుందని చాలామంది సైంటిస్టులు నమ్ముతున్నారు. ఇది కొత్తగా ఏం ఉండదు.
ఫ్లూ వైరస్తో పాటు 4 కరోనా వైరస్ రకాలు సాధారణ జలుబుకు కారణమవుతాయి. కరోనా వైరస్ ప్రజలతో మమేకం అవ్వడం ఖాయం. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా వైరస్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగనిరోధక శక్తిని ప్రజలు పొందుతారు. కాబట్టి కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు చూస్తున్నట్టుగా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య ఉండే అవకాశం లేదు. కానీ మనం అనుకున్నట్లుగానే భవిష్యత్తులో వైరస్ ప్రవర్తన ఉంటుందా అనేది ఇక్కడ పెద్ద సమస్య. వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించినప్పుడు సమయానుకూలంగా మ్యుటేషన్ చెందుతుంది. ఇందులో కొన్ని మ్యుటేషన్లు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఫ్లూ వైరస్లో మార్పులు రావడం చాలా సాధారణ అంశం. అందుకే వాటికి అనుగుణంగా ఫ్లూ వ్యాక్సిన్ను ప్రతి ఏడాది ఆరోగ్య సంస్థలు సమీక్షిస్తుంటాయి. టెటనస్ లాంటి వ్యాధులకు మన జీవితాంతం బూస్టర్ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మనకు తెలిసిన వరకైతే కరోనా వైరస్ 4 మ్యుటేషన్లుగా పరివర్తన చెందింది. ఇందులో అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ను తొలుత భారత్లో గుర్తించారు. డెల్టా వేరియంట్పై టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు డెల్టా వేరియంట్తో ఆసుపత్రిలో చేరిన 82% కేసులు టీకా తీసుకోకపోవడం వల్ల లేదా కేవలం ఒకే డోసు తీసుకోవడం వల్ల నమోదైనవిగా పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే శీతాకాలంలో వైరస్ను ఎదుర్కొనేందుకు 30 మిలియన్లకు పైగా ప్రజలకు బూస్టర్ డోసును ఇచ్చేందుకు బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ ప్రణాళికలు రచిస్తోంది. బూస్టర్ డోస్ యాంటీబాడీలను పెంచుతుందా, ఎక్కువ కాలం రక్షణ ఇస్తుందో లేదో తెలుసుకునేందుకు అమెరికా నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పూర్తి స్థాయిలో టీకాలు పొందిన ప్రజలపై క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించింది. వ్యాక్సిన్ల ద్వారా వచ్చే రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వారికి పూర్తిగా కొత్తవి. అందుబాటులో ఉన్న వివిధ రకాల టీకాల రోగనిరోధకతను పరిశోధకులు ఇంకా విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరించడం, ఆసుపత్రుల్లో చేరికలు పెరిగిపోవడంతో చాలా దేశాలు, ప్రాంతాలు ప్రయాణ ఆంక్షలు విధించాల్సి వచ్చింది. వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి తగ్గించడానికి ఈ ఆంక్షలు ఉపయోగపడ్డాయి. కానీ ఆర్థిక నష్టాలు, నిరుద్యోగం పెరగడానికి కూడా కారణమయ్యాయి. వైరస్ సాధారణ జనజీవనంలో కలిసిపోయాక కూడా లాక్డౌన్స్ విధించాల్సి వస్తుందా అంటే వ్యాక్సినేషన్ విజయవంతం కావడం, ప్రతి దేశంలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గడం వంటి అంశాలపై అది ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2020 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయి. మహమ్మారి కారణంగా 2021లో $1.4 ట్రిలియన్ పర్యాటక ఆదాయం కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్యాభివృద్ధి సంస్థ అంచనా వేసింది. తక్కువ ఆదాయ దేశాలు ఆ నష్టాన్ని భరిస్తున్నాయి. జూలై 5 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల ప్రజలు వ్యాక్సిన్ పూర్తి డోసులు తీసుకున్నారు. అంటే ఇది ప్రపంచ జనాభాలో కేవలం 15% మాత్రమే. గ్లోబల్ కమ్యూనిటీగా మనం విఫలమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా తగ్గుముఖం పట్టిన అమెరికాలో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం మళ్ళీ ఇదే మొదలు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి దాటికి 6.12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3.5 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత మహమ్మారిని తరిమి కొట్టేందుకు అమెరికా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. వ్యాక్సినేషన్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55% మించి కనీసం 1 డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా రావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే మరణాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉండడం థర్డ్ వేవ్ తీవ్రతకు సంకేతాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి. సో అందరూ అనుకున్నారు అప్పుడు అమెరికాలో కూడా అంత వ్యాక్సినేషన్ బాగా మ్యాక్సిమం అయిపోయిన కంట్రీ. సో వాళ్ళకి కోవిడ్ వచ్చే ఛాన్స్ తక్కువ అనుకున్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇది డెల్టా వేరియంట్ కానీ, డెల్టా ప్లస్ వేరియంట్ కానీ, డెల్టా వేరియంట్ అండ్ డెల్టా ప్లస్ వేరియంట్స్ ఎక్కువ అవటం వలన అది యాంటీబాడీస్ని బైపాస్ చేయటం వలన అక్కడ మళ్ళీ నెంబర్ ఆఫ్ కేసెస్ సర్జీ రావడం, అంటే 1000 వచ్చే కేసులు మళ్ళీ సడన్గా 3000 రావడం, 5000 రావడం, సడన్గా పెరుగుతూ పోవడం అనేది వాళ్ళకి ఎక్కువ కనబడుతున్నాయి. గత వారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే అమెరికాలోనే ఎక్కువ నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జూలై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5 లక్షలకు పైగా కేసులు వెలుగు చూడడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం అక్కడ వారానికి సగటు కొత్త కేసుల సంఖ్య 60,000కు పైనే ఉంటోంది. జూన్ నెలతో పోలిస్తే ఇది 4 రెట్లు ఎక్కువ. వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్ విస్తృతే ప్రస్తుత ఉధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఇండియా సహా ప్రపంచ దేశాల్ని కరోనా వదలట్లేదు. కొన్ని దేశాల్లో తగ్గుతూ, కొన్ని దేశాల్లో పెరుగుతూ మొత్తంగా భూమి అంతటా వైరస్ ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని వైరస్ వేరియంట్లో డెల్టా వేరియంట్ వేగవంతమైన, శక్తివంతమైనదిగా కనిపిస్తోంది. వ్యాక్సిన్ తీసుకొని వారికి ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతోంది. అయితే 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాలు తక్కువగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లలో బాగా పనిచేస్తున్న దానిగా గుర్తింపు పొందిన ఫైజర్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్ను 41% ఎదుర్కోగలుగుతోంది. కనీసం 60% ఎదుర్కొంటేనే వైరస్పై విజయం సాధించినట్లవుతుంది. అందువల్ల డెల్టా వేరియంట్పై టీకాలు అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయనే వాదన బలపడుతోంది. బ్రిటన్లో డెల్టా వేరియంట్తో ఆసుపత్రిలో చేరిన వారిలో 22% మంది 2 డోసులు తీసుకున్నవారే. సింగపూర్లో కూడా ఇదే పరిస్థితి.
ఇండియాలో పిల్లలకు సెప్టెంబర్లోపే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ప్లాన్ సిద్ధం చేసినట్లు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా చెప్పారు. ఇందుకోసం కోవాక్సిన్, జైకోవ్-డి వ్యాక్సిన్లు సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు. వీటిని ముందుగా 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు వేస్తామన్నారు. అనుమతులు రాగానే ఈ కార్యక్రమం మొదలవుతుందన్నారు. అమెరికాలో పిల్లలకు ఇచ్చేందుకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతి లభించింది. ఒలింపిక్ క్రీడల వేదిక టోక్యోలో కూడా కరోనా విజృంభిస్తోంది. ఈ నగరంలో తాజాగా 3177 కొత్త కేసులు వెలుగు చూశాయి. కరోనా మహమ్మారి ఆ దేశంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి టోక్యో నగరంలో 3000కు పైగా కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి. జనవరి 7న నమోదైన అత్యధిక కేసులు 2520 కన్నా ఈ 2 రోజులు ఎక్కువ కేసులు వచ్చాయి. ఒకవైపు ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులు ఒలింపిక్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా మరోవైపు వైరస్ కేసులు పెరుగుతుండడం స్థానిక యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. తాము భయపడినట్టే కరోనా కేసులు పెరుగుతున్నాయని టోక్యో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అటు ఒలింపిక్ విలేజ్లో కూడా 16 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో జూలై 1 నుంచి ఇప్పటి వరకు 169 మందికి వైరస్ సోకినట్టయింది. జపాన్లో కరోనా టీకా కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఇవన్నీ కలిసి అక్కడి ప్రభుత్వాన్ని విమర్శల పాల్చేస్తున్నాయి. పౌరుల ఆరోగ్యం కంటే ఒలింపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టోక్యోలో ఇప్పటికే 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏదేమైనా కరోనా ప్రమాదం పొంచి ఉందన్నది నిజం. కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించకపోతే మళ్లీ విజృంభిస్తుందనడానికి పెరుగుతున్న కేసులే నిదర్శనం. పబ్లిక్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్స్ చేయవలసిన పనులు వాళ్ళు ఎలాగో చేస్తున్నారు, అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు చేయవలసిన ఎలాగో చేస్తున్నారు, అండ్ వ్యాక్సినేషన్ అది జరుగుతూ ఉంది. బట్ వీటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ పబ్లిక్ డిసిప్లిన్ ఉండాలి. దానికి తగినట్టుగా ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ థింగ్స్. మనం అడిగింది మాస్క్ పెట్టుకొని డిస్టెన్స్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసి హ్యాండ్ వాషింగ్ చేసుకుని హ్యాండ్ అప్తో క్లీన్ చేసుకోవటం అనేది అసలు కష్టం కానే కాదు. సెకండ్ వేవ్ ఆంక్షల తర్వాత మొదలైన రివెంజ్ ట్రావెల్ కూడా ఇండియాలో దుమారం రేపుతోంది. పర్యాటక ప్రదేశాలకు వెల్లువెత్తుతున్న టూరిస్టులు చేజేతుల థర్డ్ వేవ్ను ఆహ్వానిస్తున్నారని ప్రధాని మొత్తుకున్నా పట్టించుకునేవారెవరూ లేరు. కరోనా వస్తుంది పోతుంది, దానికేముందనే ధోరణి పెరుగుతోంది. కొంతమంది అయితే మళ్లీ లాక్డౌన్ పెట్టేలోపే నచ్చిన ప్రదేశాలన్నీ తిరిగేయాలన్న హడావిడిలో ఉన్నారు. ఎవరికి వారు జైల్లో నుంచి రిలీజ్ అయిన ఖైదీలా స్వేచ్ఛ కోసం తప్పిస్తున్నారే గానీ పొంచి ఉన్న కరోనా ప్రమాదాన్ని గుర్తించడం లేదు. కనీసం మాస్కులు ధరించకుండా సోషల్ డిస్టెన్స్ను గాలికి వదిలేసి గుంపులుగా హిల్ స్టేషన్లలో తిరుగుతున్నారు. అనవసర ప్రయాణాలు చేసేవాళ్లు బాగా పెరిగారని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ను కూడా ఎప్పుడో గాలికి వదిలేశారని వాపోతున్నారు. కొన్ని నెలల క్రితం దేశంలో చూసిన భయానక పరిస్థితుల నుండి ఎవరూ గుణపాఠాలు నేర్చుకోలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వచ్చినప్పుడు చూసుకోవచ్చనే భావనే తప్ప రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న పౌర స్పృహ కొరవడింది. పౌరుల నుంచి సహకారం లేకుండా ప్రభుత్వాలకు కోవిడ్ కట్టడి సాధ్యం కాదనేది నగ్న సత్యం. అన్నీ తెలిసినా ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక పొలిటికల్ లీడర్ల సంగతి సరే. ఎవరికి వారు అవసరం పేరుతో అనవసర ప్రయాణాలు చేస్తూ ప్రజలు గుంపులుగా గుమిగూడేలా చేస్తున్నారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్ కూడా ఆశించినంత వేగంగా జరగడం లేదు. అప్పుడప్పుడు వ్యాక్సిన్ రికార్డు పేరుతో హడావుడి చేయడమే తప్ప రోజువారీ సగటు మాత్రం అంతకంతకు పడిపోతోంది. సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినట్టుగా ఈ ఏడాది ఆఖరికి దేశ పౌరులందరికీ వ్యాక్సిన్ లక్ష్యం అసాధ్యంగా కనిపిస్తోంది.